తిరుపతిలో కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ ఖాళీ సిలిండర్లతో నిరసనకు దిగారు. స్థానిక టీటీడీ అడ్మినిస్ట్రేషన్ కార్యాలయం ఆవరణలో జరిగిన ఈ నిరసన కార్యక్రమంలో ఆయన పాల్గొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కొంతమంది దేశాధినేతల కారణంగా ప్రపంచం సంక్షోభంలో ఉందని అన్నారు. ఎన్సిటీ ఫైళ్లను నాశనం చేసేందుకే పశ్చిమాసియా సంక్షోభం తలెత్తిందని కేంద్ర మాజీ మంత్రి ఆరోపించారు. పెట్రోల్, డీజిల్తో నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగాయని, ఇది దేశానికి మంచిది కాదని అన్నారు. దేశం ప్రపంచం సంక్షోభంలో ఉంది. కారణం కొందరు దేశాధినేతల బలహీనతలు, వ్యక్తిగత సమస్యలతో అల్లాడిపోతున్నారు. ఈ ఫోటోలు, వీడియోల్ని నాశనం చేసేదాని కొరకే ఈరోజు యుద్ధం మొదలైంది. ఇది ప్రపంచ యుద్ధం అయిపోయినా కూడా ఆశ్చర్యం లేదు. గ్యాస్ కొరత ఎక్కువగా కనిపిస్తూ ఉంది. పెట్రోలు, డీజిల్ ధరలు విపరీతంగా పెరిగిపోయే అవకాశం ఉంది. ఆహార ధాన్యాల కొరత కూడా రాబోతా ఉంది భారతదేశంలో. ప్రభుత్వాలను తెలియజేస్తూ, ఇటువంటి పరిస్థితులు ఎప్పుడూ ప్రపంచంలో రాలేదు. గత 100 సంవత్సరాల్లో ఈరోజు రావడం, దీన్ని మేము ఖండిస్తున్నాం. ఇటువంటి చర్యలు మరి దేశానికి మంచిది కాదని దేశం ప్రపంచం సంక్షోభంలో ఉంది. కారణం కొందరు దేశాధినేతల బలహీనతలు, వ్యక్తిగత సమస్యలతో అల్లాడిపోతున్నారు. ఈ ఫోటోలు, వీడియోల్ని నాశనం చేసేదాని కొరకే ఈరోజు యుద్ధం మొదలైంది. ఇది ప్రపంచ యుద్ధం అయిపోయినా కూడా ఆశ్చర్యం లేదు. గ్యాస్ కొరత ఎక్కువగా కనిపిస్తూ ఉంది. పెట్రోలు, డీజిల్ ధరలు విపరీతంగా పెరిగిపోయే అవకాశం ఉంది. ఆహార ధాన్యాల కొరత కూడా రాబోతా ఉంది భారతదేశంలో. ప్రభుత్వాలను తెలియజేస్తూ, ఇటువంటి పరిస్థితులు ఎప్పుడూ ప్రపంచంలో రాలేదు గత 100 సంవత్సరాల్లో. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.